ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం కీర్తనలు 145వ కీర్తన 13-14 వచనాలు చదువుకుంటాం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడి మాటలు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 145వ కీర్తనలో దావీదు దేవుని గురించి చెప్పినటువంటి విషయాలెన్నో గ్రంథస్థం చేయబడినాయి. దేవుని యొక్క నామం పట్ల దావీదుకున్న ప్రేమ, దేవుని యొక్క నామం పట్ల దావీదుకున్నటువంటి ఆలోచన, గ్రహింపు ఎంతో గొప్పదిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తనలో ప్రతి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఎంతో గొప్ప ఆదరణ మనం పొందుకుంటాం. ఈ కీర్తనలో దేవుడు ఎన్ని రకాలుగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు అనే విషయాలన్నీ కూడా గ్రహించగలుగుతాం. ఈ కీర్తనలో ఎంతో అద్భుతమైన విషయాలు నిక్షిప్తం చేయబడినాయి. ప్రియమైన వారలారా, నిజంగా యెహోవా రాజ్యము శాశ్వత రాజ్యం. దేవుని రాజ్యము నిరంతరం నిలిచే రాజ్యం. ఆ రాజ్యం పడిపోదు. ఆ రాజ్యాన్ని ఎవరు గెలిపించవసరం లేదు. ఆ రాజ్యాన్ని ఎవరు కూడా ఓట్లే అవసరం లేదు. ఆ రాజ్యాన్ని ఎవరు కూడా ఇంతకాలం నిర్ణయించవసరం లేదు. ఆయన రాజ్యం నీతిగల రాజ్యం, శాశ్వత రాజ్యం, నిరంతరం నిలిచే రాజ్యం. మన జీవితంలో అటువంటి గొప్ప రాజ్యంలోనికి ప్రవేశించే నిరీక్షణ మనకుంది. ఈ లోకంలో అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, అవి పడిపోయాయి. అనేకమైన పరిపాలకులు పడిపోయినారు, చనిపోయినారు, గాలిలో కలిసిపోయినారు. కానీ దేవుని రాజ్యం నిత్యం నిలిచేది, అది శాశ్వతమైనది, మనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించేది. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఒకవేళ నువ్వు పడిన స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. మనల్ని ఉద్ధరించేది, మనల్ని లేవనెత్తేది దేవుడే. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు మనం లోబడి జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుడు మనల్ని లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి. అందరూ కూడా, అన్ని జీవులు దేవుని వైపు చూస్తున్నాయి. నువ్వు కూడా దేవుని వైపు చూడు. దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుని ఆశ్రయించు. దేవుడు ఖచ్చితంగా నీ దగ్గర అనేక కార్యాలు చేస్తాడు. 9-10 వచనాల విధంగా రాయబడింది కీర్తనలో. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన కృంగుదలను, మన బాధను, మన దుఃఖాన్ని చూచి లేవనెత్తి ఉద్ధరించినప్పుడు ఆయన క్రియలు మనం చూసి, ఆయన క్రియలన్నీ ఆ క్రియలన్నింటిని బట్టి మనం ఆయన్ని సన్నుతిస్తాం. ఆ క్రియలన్నీ దేవునికే మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాయి. ఆ క్రియలన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి సమయం, మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కాలం వస్తుంది. మనం దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ్రయించి, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అనేకమైన అద్భుత కార్యాలని జీవితంలో చేస్తాడు. నిన్ను ఉద్ధరిస్తాడు, పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. అనేక సందర్భాలలో, అనేకమైన పరిస్థితుల్లో భక్తులు భయముతో, భయాందోళనలతో పారిపోయినప్పుడు ఆయన తన దేవదూతలను పంపించి వారిని బలపరిచి వారి యొక్క హృదయాలను తెప్పరిల్ల చేస్తూ వచ్చాడు. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు, పచ్చిక బయళ్ళ దగ్గర మేయజేయువాడు ఆయనే. పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపించేవాడు ఆయనే. శాంతికరమైన జలముల చెంత మనము విశ్రమించినట్లుగా దేవుడు మనల్ని మేపుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దైవికమైనటువంటి శక్తిని కలిగి ఉండండి, పొందండి. ఆయన ఉద్ధరించువాడు, ఆయన ఆదరించువాడు, ఆయన లేవనెత్తువాడు. నీవు పడిపోయిన పరిస్థితులు, నీవు కృంగిపోయిన పరిస్థితులు, నీ హృదయంలో ఎన్నో రకాల కృంగుదలలు, ఎన్నో రకాల నిరాశలు, ఎన్నో విషయాలలో
కొరతను మనం చూస్తుంటాం. నీ ఉద్యోగంలో నువ్వు సంపూర్ణంగా సంతోషించలేని కొరత ఉందేమో, నీ కుటుంబంలో నువ్వు సంతోషించలేనటువంటి కొరత ఉందేమో, సంపూర్ణత నీ జీవితంలో ఇంకా రాలేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ హృదయం దేని కొరకు కృంగిపోయిందో, నీ హృదయం దేని కొరకు బలహీనపడిందో, లేకపోతే పడిపోయిందో, లేకపోతే నీ జీవితం ఎక్కడ సన్నగిల్లిందో, ఎక్కడ కొదువ హృదయంలో ఆ గ్యాప్ నీకు కనిపిస్తూ ఉందో, ఒక్కసారి ప్రభు వైపు చూచి ఆయన్ని ఆశ్రయించు, ఆయన వెంబడించు, ఆయన మాటలకు లోబడు. ఆయన కొరతను తీర్చే దేవుడుగా ఉంటాడు, లేవనెత్తే దేవుడుగా ఉంటాడు, ఉద్ధరించే దేవుడుగా ఉంటాడు. సర్వ జీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే సర్వజీవులన్నిటికీ తెలుసు వారి దేవుడు వాటిని తృప్తిపరుస్తున్నాడు అని. ఇక్కడ రాయబడిన మాట చూడండి 16వ వచనంలో, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గం అన్నింటిలో నీతి కలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. యెహోవా మార్గంలన్నింటిలో తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుకుని దేవుడు తన గుప్పిలు విప్పి నీ కోరిక తీరుస్తాడు. ప్రతి జీవి కోరిక తీరుస్తున్న దేవుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మన కోరికలు తీర్చడా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనంలో ఏమంటాడు? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియమైన సహోదరులారా, ఎంత వాస్తవంగా వాక్యం మాట్లాడుతుంది. నువ్వు ప్రార్థన చేయి, మోకరించు, దేవుడిని అడుగు, విశ్వాసంతో నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన నీ ఆశలు, నీ అవసరతలు అన్నీ తీర్చి నీ నామాన్ని తన నామాన్ని మహింపరుచుకుని నిన్ను గొప్ప చేస్తాడు. నీ కోరిక తీర్చే బాధ్యత అయింది. నువ్వు ఆయనకు ఆనుకుని జీవిస్తే దేవుడు నీ అవసరాలన్నీ తీర్చి, నీ కోరికలు తీర్చి నిన్ను ఉద్ధరింపజేస్తాడు, లేవనెత్తుతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ గొప్ప ఆనందాన్ని, ఈ గొప్ప సంతోషాన్ని ప్రభుతో కలిసి మనం జీవించేటువంటి గొప్ప ధన్యతను కలిగి జీవిద్దాం. దేవుని రాజ్యం కొరికే సిద్ధపడదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. నువ్వు పడిపోయినా కృంగిపోయినా ఆయన లేవనెత్తుతాడు. ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయి, దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని క్రియలన్నీ దేవుని కృతజ్ఞతలు చెల్లించినట్లుగా, తన భక్తులు తనను సన్నుతించినట్లుగా గొప్ప కార్యాలు చేయవాడు ఆయనే. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ ఉదయకాల మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందనాలు. నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. మా ప్రభువు నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి. నీవు గుప్పిలు విప్పి ఎన్నోసార్లు మా కోరికలు తీర్చావు. ముందున్న జీవితాన్ని కూడా నడిపించే దేవుడు అయినందుకు నీకు వందనములు తెలియజేసుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దినం వారు చేయ పనులన్నింటిలో విజయం అనుగ్రహిస్తూ రమ్మని, నీ నామాన్ని మహింపరచుకుంటూ రమ్మని, బలపరిచి నడిపించమని, నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని, మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 145వ కీర్తనలో దావీదు దేవుని గురించి చెప్పినటువంటి విషయాలెన్నో గ్రంథస్థం చేయబడినాయి. దేవుని యొక్క నామం పట్ల దావీదుకున్న ప్రేమ, దేవుని యొక్క నామం పట్ల దావీదుకున్నటువంటి ఆలోచన, గ్రహింపు ఎంతో గొప్పదిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తనలో ప్రతి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఎంతో గొప్ప ఆదరణ మనం పొందుకుంటాం. ఈ కీర్తనలో దేవుడు ఎన్ని రకాలుగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు అనే విషయాలన్నీ కూడా గ్రహించగలుగుతాం. ఈ కీర్తనలో ఎంతో అద్భుతమైన విషయాలు నిక్షిప్తం చేయబడినాయి. ప్రియమైన వారలారా, నిజంగా యెహోవా రాజ్యము శాశ్వత రాజ్యం. దేవుని రాజ్యము నిరంతరం నిలిచే రాజ్యం. ఆ రాజ్యం పడిపోదు. ఆ రాజ్యాన్ని ఎవరు గెలిపించవసరం లేదు. ఆ రాజ్యాన్ని ఎవరు కూడా ఓట్లే అవసరం లేదు. ఆ రాజ్యాన్ని ఎవరు కూడా ఇంతకాలం నిర్ణయించవసరం లేదు. ఆయన రాజ్యం నీతిగల రాజ్యం, శాశ్వత రాజ్యం, నిరంతరం నిలిచే రాజ్యం. మన జీవితంలో అటువంటి గొప్ప రాజ్యంలోనికి ప్రవేశించే నిరీక్షణ మనకుంది. ఈ లోకంలో అనేకమైన రాజ్యాలు ఉన్నాయి, అవి పడిపోయాయి. అనేకమైన పరిపాలకులు పడిపోయినారు, చనిపోయినారు, గాలిలో కలిసిపోయినారు. కానీ దేవుని రాజ్యం నిత్యం నిలిచేది, అది శాశ్వతమైనది, మనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించేది. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఒకవేళ నువ్వు పడిన స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు.
దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. మనల్ని ఉద్ధరించేది, మనల్ని లేవనెత్తేది దేవుడే. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలకు మనం లోబడి జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుడు మనల్ని లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి. అందరూ కూడా, అన్ని జీవులు దేవుని వైపు చూస్తున్నాయి. నువ్వు కూడా దేవుని వైపు చూడు, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని ఆశ్రయించు. దేవుడు ఖచ్చితంగా నీ దగ్గర అనేక కార్యాలు చేస్తాడు. 9-10 వచనాల విధంగా రాయబడింది కీర్తనలో. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు మన కృంగుదలను, మన బాధను, మన దుఃఖాన్ని చూచి లేవనెత్తి ఉద్ధరించినప్పుడు ఆయన క్రియలు మనం చూసి, ఆయన క్రియలన్నీ ఆ క్రియలన్నింటిని బట్టి మనం ఆయన్ని సన్నుతిస్తాం. ఆ క్రియలన్నీ దేవునికే మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాయి. ఆ క్రియలన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మరి సమయం, మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కాలం వస్తుంది. మనం దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ్రయించి, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి అనేకమైన అద్భుత కార్యాలని జీవితంలో చేస్తాడు. నిన్ను ఉద్ధరిస్తాడు, పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. మరి అనేక సందర్భాలలో, అనేకమైన పరిస్థితుల్లో భక్తులు భయముతో, భయాందోళనలతో పారిపోయినప్పుడు ఆయన తన దేవదూతులను పంపించి వారిని బలపరిచి వారి యొక్క మరి హృదయాలను తెప్పరిల్ల చేస్తూ వచ్చాడు. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు, పచ్చిక బయళ్ళ దగ్గర మేయజేయవాడు ఆయనే. పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపించేవాడు ఆయనే. శాంతికరమైన జలముల చెంత మనము మరి విశ్రమించినట్లుగా దేవుడు మనల్ని మేపుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దైవికమైనటువంటి మరి శక్తిని కలిగి ఉండండి, పొందండి. ఆయన ఉద్ధరించువాడు, ఆయన ఆదరించువాడు, ఆయన లేవనెత్తువాడు. నీవు పడిపోయిన పరిస్థితులు, నీవు కృంగిపోయిన పరిస్థితులు, నీ హృదయంలో ఎన్నో రకాల కృంగుదలలు, ఎన్నో రకాల నిరాశలు, ఎన్నో విషయాలలో మరి ఆ కొరతను మనం చూస్తుంటాం. నీ ఉద్యోగంలో నువ్వు సంపూర్ణంగా సంతోషించలేని కొరత ఉందేమో, నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా సంతోషించలేనటువంటి కొరత ఉందేమో, సంపూర్ణత నీ జీవితంలో ఇంకా రాలేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ హృదయం దేని కొరకు కృంగిపోయిందో, నీ హృదయం దేని కొరకు మరి బలహీనపడిందో, లేకపోతే పడిపోయిందో, లేకపోతే నీ జీవితం ఎక్కడ మరి సన్నగిల్లిందో, ఎక్కడ కొదువ హృదయంలో ఆ గ్యాప్ నీకు కనిపిస్తూ ఉందో, ఒక్కసారి ప్రభు వైపు చూచి ఆయన్ని ఆశ్రయించు, ఆయన వెంబడించు, ఆయన మాటలకు లోబడు. ఆయన కొరతను తీర్చే దేవుడుగా ఉంటాడు, లేవనెత్తే దేవుడుగా ఉంటాడు, ఉద్ధరించే దేవుడుగా ఉంటాడు. సర్వజీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే సర్వజీవులన్నిటికీ తెలుసు వారి దేవుడు వాటిని తృప్తిపరుస్తున్నాడు అని. ఇక్కడ రాయబడిన మాట చూడండి 16వ వచనంలో, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. యెహోవా మార్గములన్నిటిలో తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుకుని దేవుడు తన గుప్పిలు విప్పి నీ కోరిక తీరుస్తాడు. ప్రతి జీవి కోరిక తీరుస్తున్న దేవుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మన కోరికలు తీర్చడా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనంలో ఏమంటాడు? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత వాస్తవంగా వాక్యం మాట్లాడుతుంది. నువ్వు ప్రార్థన చేయి, మోకరించు, దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన నీ ఆశలు, నీ అవసరతలు అన్నీ తీర్చి నీ నామాన్ని తన నామాన్ని మహింపరుచుకుని నిన్ను గొప్ప చేస్తాడు. నీ కోరిక తీర్చే బాధ్యత అయింది. నువ్వు ఆయనకు ఆనుకుని జీవిస్తే దేవుడు నీ అవసరాలన్నీ తీర్చి, నీ కోరికలు తీర్చి నిన్ను ఉద్ధరింపజేస్తాడు, లేవనెత్తుతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ గొప్ప ఆనందాన్ని, ఈ గొప్ప సంతోషాన్ని ప్రభుతో కలిసి మనం జీవించేటువంటి గొప్ప ధన్యతను కలిగి జీవిద్దాం. దేవుని రాజ్యం కొరకే సిద్ధపడదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. నువ్వు పడిపోయినా కృంగిపోయినా ఆయన లేవనెత్తుతాడు. ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయి, దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని క్రియలన్నీ దేవుని కృతజ్ఞతలు చెల్లించినట్లుగా, తన భక్తులు తనను సన్నుతించినట్లుగా గొప్ప కార్యాలు చేయవాడు ఆయనే. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీ కొందనాలు. నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. మా ప్రభువుని నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి.
నీవు గుప్పిలు విప్పి ఎన్నోసార్లు మా కోరికలు తీర్చావు. ముందున్న జీవితాన్ని కూడా నడిపించే దేవుడు అయినందుకు నీకు వందనములు తెలియజేసుకుంటూ ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దినం వారు చేయ పనులన్నింటిలో విజయం అనుగ్రహిస్తూ రమ్మని, నీ నామాన్ని మహింపరచుకుంటూ రమ్మని, బలపరిచి నడిపించమని, నీ వందనములు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని, మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.